దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. రెవరెండ్ యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని దినములుగా మనం ప్రతికూల పరిస్థితులలో ఏ విధంగా మనం ఆదరించబడతాము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొన్ని లేఖన భాగములను పరిశీలన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మరొక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియులారా! ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కృపచేత నిత్యమైన ఆదరణ, గతంలో లేఖనముల ద్వారా ఆదరణ, పరిశుద్ధాత్మ చేత ఆదరణ, తండ్రి అయిన దేవుని ద్వారా ఆదరణ గురించి మనము చూసాము. ఈరోజు కృపచేత నిత్యమైన ఆదరణ అనే మాటను మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని కృప మనల్ని నిత్యము ఆదరిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతిరోజు దేవా నీ కృపను నాకు సమృద్ధిగా దయచేయము. కృపలో ఉన్న శక్తి ఏమిటంటే ప్రతి విధమైన ప్రతికూలతను మనము అధిగమించడానికి మనకు సహాయపడేదే దేవుని కృప. కాబట్టి ఆ కృప కొరకు వేడుకునే వారిని బట్టి కూడా దేవుడు ఆనందించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ కృప నాకు కావాలి దేవా అని మనము అడిగినట్లయితే ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతిదినం ఆ కృప చేత ఆదరించబడుతూ ముందుకు కొనసాగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.